ఈరోజు దాబా స్టైల్లో పన్నీర్ కర్రీ అండ్ నా స్టైల్లో బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పన్నీర్ ముక్కల్ని మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. నేనైతే మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటున్నాను. ఈ కర్రీని బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునేలా ఉంటుంది. చాలా త్వరగా కూడా అయిపోతుంది చేయడం. ఇలా ముక్కల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ముందుగా స్పైసెస్ ని కలుపుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అందులో వేసుకొని చేతితో కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా పైనకి కిందికి అనుకుంటా పన్నీర్ ముక్కలకు మొత్తం ఉప్పు కారం మసాలా పట్టేలా మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పన్నీర్ ముక్కల్ని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 15 నిమిషాలు పక్కన పెట్టుకోవడం వలన ముక్కలకు ఉప్పు కారం మంచిగా పడుతుంది. తర్వాత ఒక ప్యాన్ లో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పన్నీర్ ముక్కలను కొన్ని వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద గోలించుకోండి. తర్వాత 2-3 టమాటాలు, 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు పొడవులో కట్ చేసుకోండి. మనం ఇందాక పన్నీర్ గోలించిన ప్యాన్లోని ఈ ముక్కల్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా మగ్గనిచ్చుకోండి. చల్లని తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 బగారాకులు, అలాగే దాల్చిన చెక్క మరియు 2-3 లవంగాలు కూడా వేసుకోవాలి. అలాగే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీ బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునేలాగా ఉంటుంది. అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే అల్లం పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత రుచికి తగినంత కారం కూడా వేసుకోవాలి. మీరు రైస్లోకి కనుక ఈ కర్రీ చేసుకుంటే కొద్దిగా కారం ఎక్కువగానే పడుతుంది. రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అలాగే పెరుగు కూడా గడ్డలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోండి. పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు పుల్లగా కాకుండా తీయగా ఉంటే కర్రీ ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. తర్వాత అందులోనే ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని వాటర్ హీట్ అయ్యేదాకా ఉంచుకోవాలి. తర్వాత మనం ముందుగా గోలించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కొద్దిగా అందులో వేసుకోవాలి. ఇలా చేయడం వలన మనం ముందుగా కలిపి పెట్టిన కారం, ఉప్పు, మసాలాలు అన్ని పన్నీర్ ముక్కలకు మంచిగా పడతాయి. ఈ కర్రీ చాలా ఈజీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఎక్కువ మసాలాలు కూడా అవసరం ఉండవు ఈ కర్రీకి. మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనిచ్చుకోవాలి. మూత తీసి చూస్తే మనకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, మనకు టేస్టీ డాబా స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది కర్రీ. అలాగే స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు మనం కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి లేకుంటే మెంతి పొడి వేసుకున్నా పర్వాలేదు. అంతే, ఎంతో టేస్టీ పక్కా దాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ రెడీ. ఇప్పుడు బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా నూనె, అలాగే నెయ్యి కూడా వేసుకోవాలి. వేడయ్యాక లవంగాలు, యాలకులు, దాల్చిన, బగారాకు, అలాగే బగారా ఐటమ్ కూడా కొంచెం ఉంటే వేసుకోవాలి. అలాగే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి గోలిన తర్వాత కొంచెం జీరా వేసుకోవాలి. తర్వాత కడిగి పెట్టుకున్న పుదీనా కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది బగారా రైస్. అలాగే ముందుగా మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వాటర్ మగ్గుతున్న సమయంలో వేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మంటను పెద్దగా, తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెడితే అంతే, టేస్టీ బగారా రైస్ రెడీ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.